వరంగల్లో కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సో తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి చోట వినాయక చవితి వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, వరంగల్లో వినాయక చవితి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? నీలిమ, జై గణేశ, జై జై గణేశ అంటూ వరంగల్ నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి జరుపుకునేందుకు వరంగల్ నగరం అంతా సిద్ధమైంది. దీంతో ఇటు అమ్మకం కొనుగోలుదారులతో మార్కెట్లన్నీ కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వరంగల్ నగర వ్యాప్తంగా ఇక్కడ వరంగల్ రాజీవ్ చౌరస్తాలో ఉన్నాం మనం. ఇక్కడ రాజీవ్ చౌరస్తా నుంచి వరంగల్ చౌరస్తా ఇటు కాజీపేట వరకు కూడా అన్ని చౌరస్తాల్లో వినాయక విగ్రహాల అమ్మకాలు కొనుగోలుదారులతో మార్కెట్లలో రద్దీ వాతావరణం అయితే మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు మండపాలను కూడా చాలా సుందరంగా అలంకరించారు. వరంగల్ నగరంలో 6,000 మండపాలకు పైగా, అంటే అనుమతి తీసుకున్నవి 6,000 మండపాల పైగా ఉన్నాయి. కానీ ఇంకా ఎక్కువ సంఖ్యలోనే మరో 4,000 అనధికారికంగా మొత్తం 10,000కు పైచిలకు విగ్రహాలు వరంగల్ నగరంలో ఇవాళ ప్రతిష్ఠ చేయనున్నారు. తర్వాత చిన్న చిత్క విగ్రహాలు, మట్టి విగ్రహాలకు కూడా ఈసారి ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు మట్టి విగ్రహాలను ఇటు రాజకీయ నాయకులు అయితే ఉచితంగా పంపిణీ చేశారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నిన్న దాదాపుగా 30,000 విగ్రహాలను పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఇక వినాయకునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పువ్వు, పత్రి వీటి కొనుగోలుతో కూడా మార్కెట్లలో సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. పువ్వు, పత్రి చూడవచ్చు మనం. 21 రకాల పత్రాలను మనం ఇటు సీతాఫలం ఉంది, గడ్డి, తర్వాత ఇతర మోదుగు ఆకు, తర్వాత ఇతర రకాలైనటువంటి వేళ్ళు, వెలగకాయ, సీతాఫలం, ఈ విధంగా రకరకాల పుష్పాలు, పత్రాలను కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొనుగోలుదారులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉన్నాయి మేడం? ఎక్కడి నుంచి వచ్చారు? రేట్ ఎట్లా ఉన్నాయి? మేము హన్మకొండ నుంచి వచ్చాము. రేట్స్ ఆర్ రీజనబుల్ అండ్ చాలా బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు. ఎట్లా ఉంటుంది మేడం పూజా విధానం? ఇవన్నీ మీరు ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? నార్మల్గా వ్రతకల్పం చదువుకొని పూజా విధానం అంతా యాజ్ యూజువల్ ఇంకా వ్రతకల్పం బుక్లో చూసుకొని చదువుతాము. ఇది అమ్మకందారులు. ఒకసారి రేట్లు ఎట్లా ఉన్నాయి? స్థానికులు కొంతమంది ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా రేట్లు ఎట్లా ఉన్నాయి? గతంలో కంటే ఇప్పుడు మార్కెట్లలో ఇంత రద్దీ, సందడి వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా మట్టి విగ్రహాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది? మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ మట్టి విగ్రహాలు ఎక్కువగా దొరకట్లేదు మార్కెట్లో. ఉన్నా కూడా మనం అనుకున్న సైజు కానీ ఫినిషింగ్ కానీ రావట్లేదు అని పిల్లలు ఎక్కువగా వీటికే, అంటే పిఓపికే కొద్దిగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా కాకుండా ఈ తరం పిల్లలు ఏం చేయాలంటే మట్టి విగ్రహాలే వాడాలి. మట్టి విగ్రహం అయితే మనకు పర్యావరణం పొల్యూషన్ కాకుండా ఉంటుంది, బాగుంటుంది. ఈ విధంగా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే మార్కెట్లో కొంత షార్టేజ్ ఉన్నదన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది కొనుగోలుదారులు చాలా రకరకాల మట్టి విగ్రహాలు వీటన్నింటితోటి సిద్ధంగా ఉన్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది? ఏమేమి కొనుగోలు చేస్తారు? సార్ మేము హన్మకొండ నుంచి వచ్చాము. నిజంగా మనకు వినాయక చవితి అంటేనే ఒక పండుగ వాతావరణం అంటే అన్ని పండుగలకు వినాయక చవితి పండుగకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రకృతి సిద్ధంగా, దీనిలో ఉండే అన్ని వనమూలికలు, అంటే 21 పత్రిలు వనమూలికలతో నిన్న బాపతి. దీంతోనే మనం పూజిస్తే ప్రకృతిని పూజించినట్టే. ప్రకృతి అంటే వినాయకుడు అంటేనే ప్రకృతి, ప్రకృతి అంటేనే వినాయకుడు పూజిస్తే ప్రకృతితో చల్లగున్నా అంటే మనం అందరం చల్లగుంటాం. సో వినాయకుడు పూజిస్తే మనకు తృప్తి, సాటిస్ఫాక్షన్, విజయము అన్నీ లభిస్తాయి. తద్వారా దీని లోపల ఈ నవరాత్రుల లోపల పిల్లలు, అంటే పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు అందరూ ఉత్సాహంగా పాల్గొనే ఏకైక పండుగ ఇది మన వినాయక చవితి. అన్ని పండుగలకు వినాయక చవితి పండుగలకు చాలా తేడా ఉంటుంది. అన్ని పండుగల్లో కొంతమందే పాల్గొంటారు, కానీ వినాయక చవితి వచ్చారు చిన్నపిల్లలు మీరు చూడండి, ఇంకా మీకు ఒక 1 అవర్ తర్వాత ఈ ఏరియా మొత్తం రద్దంతా చాలా ఫీలప్ అవుతుంది. దీనివల్ల కొన్ని లక్షల మంది కూడా ఉపాధి కూడా జరుపుతున్నది. కొన్ని కోట్ల ఆదాయం కూడా గవర్నమెంట్కు కల్పిస్తున్నది. నిజంగా ఈ పండుగ విశిష్టత అంటే మనం ఎంత చెప్పలేము, ఎంత చెప్పినా తక్కువనే. నిజంగా వినాయక చవితి అంటేనే అందరికీ ఉత్సాహం. ఒక 10 రోజుల నుంచి ఇప్పుడు పిల్లలు, యూత్ అందరూ ఒక దీనిలో మొత్తం నిమగ్నం అవుతారు. దీనివల్ల ఆదాయం కూడా బాగుంటుంది. ఎందుకంటే కూలి వాళ్ళు చేసేటోళ్ళు, రకరకాల వ్యక్తులకు దీనిలో ఆదాయం లభిస్తుంది. కనీసం కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కూడా లభిస్తుంది దీనికి. అయితే ఈ మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత పెరిగింది, కానీ చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది, మార్కెట్లో ఎక్కువ షార్టేజ్ ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎట్లాంటి పరిస్థితులు, అంటే ఏ విధంగా చేస్తే మట్టి విగ్రహాలకు ఇంకా ప్రాధాన్యత? సార్ ఇదంటే కొద్దిగా గవర్నమెంట్ కూడా దీన్ని ఆలోచించి చేయాల్సినది ఉన్నది. ఎందుకంటే మట్టి వినాయకులను పూజిస్తే ఇప్పుడు ఈ మట్టి కనుక అది ముల్తాన్ మట్టి అన్నట్టు మనం ఇది ఫేషియల్ ప్యాక్ కూడా వాడతాం. ఇది నీళ్ళల్లో కరిగినప్పుడు దానిలో నీళ్ళల్లో ఉండే జీవరాశులైనా అవన్నీ కానీ
బాగా దాని అంటే వాటిలో బ్యాక్టీరియాస్ కానీ అన్నిటి చంపి ఫ్రెష్ వాటర్ చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది ఇది. సో మనం ఈ పిఓపితో ఏంటంటే అది పొల్యూటెడ్ అవుతుంది, ఇది పొల్యూటేషన్ ఫ్రీ చేస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు భక్తి శ్రద్ధలతో చేస్తున్నాం కాబట్టి దీన్ని పొల్యూషన్ చేయకుండా మట్టి వినాయకులు నేను మనం ఎంకరేజ్ చేద్దాం. ఒకప్పటికి ఇప్పటికీ వరంగల్లో కనుక చూస్తే ఇప్పుడు దగ్గర కనీసం ఒక 2000 వరకు మట్టి వినాయకురాలు తయారు చేశారు. అది నిజంగా ఒక హర్షించదగ్గ విషయం. ఒక 10,000 వరకు ప్లాస్టర్ బ్యారెస్ ఉన్నాయి. సో ఇది తగ్గించాలని నేను పబ్లిక్ను కూడా కోరుకునేది ఏంటంటే ప్లాస్టిక్ బ్యారెస్ దయచేసి వాడకండి. ఎందుకంటే వినాయకుడు అంటే ప్రకృతి కాబట్టి మట్టి వినాయకులను సాధ్యమైనంత వరకు మీరు ఎంకరేజ్ చేసి మనం వాడితే కనుక దేవుడు కంపల్సరీ నిన్ను దేవుడు ప్రకృతి అందరి మనల్ని దీవిస్తాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు వచ్చేటువంటి వినాయక చవితిని ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారో, ఎట్లా పూజా విధానం ఎట్లా ఉంటుంది? ఈ పూజా విధానం ఒక గంటన్నర ఉంటుందండి. వినాయక చవితి ప్రాశస్త్యము దాని ఉంటుంది. నిజంగా దీనివల్ల పిల్లలకు విజయం లభిస్తుంది. ఎందుకంటే భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కాబట్టి వినాయకుడు మనకు విజయానికి అన్ని విఘ్నాలకు అధిపతి కాబట్టి ఏం సాధించాలన్నా మనం శుక్లాంబరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వవిజ్ఞోపశాంతి అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది మనకు దేవుడు చల్లగా చూసేందుకు అన్నిటికీ పనికొస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూడవచ్చు మార్కెట్లో ఇంకా రద్దీ అయితే ఎప్పటికప్పుడు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లాంటి ఆకులు విక్రయిస్తున్నారు ఏంటి అనేటువంటిది చూద్దాం. ఎట్లాంటి ఆకులు ఎన్ని రకాలుగా తెచ్చారండి మీరు? ఎట్లా ఉంది? మొత్తం 11 రకాలు సార్. ఇట్లా కన్నా ఇది మనం చూడవచ్చు మార్కెట్లలో రకరకాల విగ్రహాలు, తర్వాత పువ్వు పత్రి ఇట్లాంటివి కూడా తీసుకొచ్చి మార్కెట్లలో అమ్మకాలు కొనుగోలు తరలతోనైతే రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యతనిచ్చినా కూడా ఇవాళ వరంగల్ నగరంలో దాదాపుగా పెద్ద విగ్రహాలు అయితే 2000 వరకు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక చిన్న చితకా అయితే ఉచిత పంపిణీ, రాజకీయ నాయకులు ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని పెట్టి కొన్ని వేలాది విగ్రహాలను ఇళ్లలో పెట్టుకునేటువంటి చిన్న విగ్రహాలను మాత్రం దాదాపు అందరూ మట్టి విగ్రహాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. మండపాల్లో పెట్టేటువంటివి మాత్రం పెద్దవి దొరక్కపోవడంతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మార్కెట్లో అమ్మకం కొనుగోలుదారులతోనైతే అంత రద్దీగా మారింది. ఎట్లాంటి ఆకులు విక్రయిస్తున్నారమ్మా? గిరాకీ ఎట్లా ఉంది మీకు? గిరాకీ లేదు సారు, వర్షం పడట్లా గిరాకీ అయితేనే లేదు. మీ దగ్గర ఎలాంటి పూజా సామాగ్రి ఉంది? ఎలాంటి ఆకులు ఉన్నాయి? ఎన్ని రకాలు ఉన్నాయి? 11 రకాలు ఉన్నాయి. ఏమేమి తెచ్చారమ్మా? తిమ్మి కూర, తులసి, ఎంపలు, ఉత్తరని కట్టె, గన్నేరు, చింతపలకాయ, ఎలక్కాయ, పిండి కూర, గరక, దామెర పువ్వు, మామిడి ఆకు. ఈ విధంగా పూజా సామాగ్రి వీళ్ళు అమ్మకందారులతో అయితే కొంత ఇంకా గిరాకీ ఇప్పుడిప్పుడే పెరుగుతుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ భక్తులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా పూజా సామాగ్రి? చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా కొనుగోలు చేయడానికి తల్లిదండ్రులతో వచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వరంగల్ నగరంలో 10,000 మండపాలకు పైగా వెలిశాయి. దాదాపుగా ఈ ఏడాది ప్రభుత్వం కూడా గణేష్ మండపాలకు కరెంటు విద్యుత్ సరఫరా ఉచితంగా ఇస్తుండడంతో కొంత సంతోషకరంగా భక్తులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సార్ ఎక్కడి నుంచి వచ్చారో, ఎట్లా ఉంది సార్? చూడవచ్చు, చాలా సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. మహిళలు కూడా కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారో, ఎట్లా ఉంది మేడం? చెప్పండి సార్. వరంగల్ రెడ్డి బాజు. ఎట్లా ఉంది రేట్ ఎట్లా ఉన్నాయి? ఎట్లా పూజా కార్యక్రమాలు ఎట్లా చేస్తారు? రేట్లు బాగానే ఉన్నాయి ఈసారి. ప్రతిసారి కంటే కూడా ఈసారి కొంచెం రేట్లు ఎక్కువనే పడుతున్నాయి. ఈ విధంగా భక్తులు కొనుగోలు చేయడానికి ఈ విధంగా కొనుగోలు అమ్మకందారులతోనైతే మార్కెట్లు రద్దీగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు గణేష్ మండపాలకి ఈ ఏడాది ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో భక్తులు కూడా చాలా ఉత్సాహంగా విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా పీస్ కమిటీ ఏర్పాటు చేసి పీస్ కమిటీ ఆధ్వర్యంలో చర్చలు కూడా జరిపి ప్రశాంతంగా ఈ పండుగ జరుపుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? బాగా కొనుగోలు చేశారు సరుకులు? ఇక్కడ వరంగల్ కీర్తినగర్ కాలనీ నుంచి వచ్చాం సార్. ఈ వినాయక చవితి బ్రహ్మాండంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత ఎర్లీనే వచ్చి పత్రి తదితర సామాను విఘ్నేశ్వరానికి తీసుకొని వస్తున్నాము. అందరూ భక్తి శ్రద్ధలతో ఇలాగే జరుపుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది భక్తుల అభిప్రాయం. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే మార్కెట్లలో రద్దీ వాతావరణం, సందడి వాతావరణం కొనసాగుతుంది. ఇవాళ నుంచి 9 రోజుల పాటు లంబోదరుడు పూజలు అందుకోనున్నారు. నవరాత్రి ఈ ఏడాది 10, 11వ రోజు కూడా కొంత సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడంతో ఆ రోజు విగ్రహాలను నిమజ్జనం ఒకరోజు ముందే, అంటే సెప్టెంబర్ 5వ తారీఖే అందరూ విగ్రహాలను నిమజ్జనం చేసుకునేందుకైతే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నవరాత్రులు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక సందడి వాతావరణం అయితే